అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోవడానికి ముందే చైనా కెనడాతో చుక్కలకు స్పెల్లింగ్ రాయిస్తున్నారు ట్రంప్. తన పాలన ఎలా ఉండబోతోందో ఇప్పటికే హింట్ ఇచ్చిన ట్రంప్ ఏం చేయబోతున్నారన్న దానిపై సంచలన ప్రకటనలు చేస్తున్నారు. భారత్ మీద పడేడుస్తున్న చైనా కెనడాకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చే పనిలో ఉన్నారు ట్రంప్. ట్రంప్ అసలు ఏం చేయబోతున్నారు? ఆ దేశాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ నిర్ణయంతో ఆ దేశాల మైండ్ బ్లాంక్. ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ట్రంప్ 2025 ఎజెండా ఎలా ఉండబోతోంది? అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ ఇంకొన్ని రోజుల్లో బాధ్యతలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. కేబినెట్ కూర్పు నుంచి నిర్ణయాల వరకు తన పాలన ఎలా ఉండబోతోందో, తన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో రోజుకో హింట్ ఇస్తున్నారు ట్రంప్. ఏం చేయబోయేది, ఎలా ఉండేదన్న దానిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మెక్సికో, చైనా, కెనడాకు మైండ్ బ్లాంక్ షాక్ ఇచ్చారు ట్రంప్. చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వ్యాపారం వలసలకు ప్రతిస్పందనగా చైనా దిగుమతులపై 10%, మెక్సికో, కెనడా నుంచి వచ్చే వస్తువులపై 25% సుంకం విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. దేశంలోకి ప్రవేశించే అన్ని వస్తువులపై భారీ సుంకాలతో అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో కొన్నింటిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అవసరమైన అన్ని పత్రాలపై సంతకం చేస్తానని జనవరి 20న తన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ఇది ఒకటి అని ట్రంప్ పోస్ట్ చేశారు. చైనా మీద కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇష్టం వచ్చినా చేస్తున్నారు, కానీ మీకు ఏం చేయాలో నేను ఆలోచిస్తున్నా, ఇంకా నిర్ణయం తీసుకోలేదు, టైం పడతాయి. భారతదేశానికి ఎలా ఉంటుందో ఇంకా చెప్పలేం, కానీ భారతదేశానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంతైనా ట్యాక్స్ వేస్తానంటే మనం అక్కడి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ ఇంపోర్ట్ చేస్తే అమెరికాకి భారతదేశానికి ఉన్న ట్రేడ్లో డెఫిసిట్ ఏమి ఉండదు, ఈక్వల్ చేయొచ్చు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే చైనా, మెక్సికో, కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై కొత్త సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోకి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ కంట్రోలింగ్ కు ఇవి యూజ్ అవుతాయన్నది ట్రంప్ మాట. ఫెంటానిల్ స్మగ్లింగ్ ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10% సుంకం విధించాలని అనుకుంటున్నట్లు ట్రంప్ వివరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా రియాక్ట్ అయింది. సుంకాల యుద్ధంలో ఎవరూ గెలవరని ట్రంప్ బెదిరింపులు ఆయన నిర్లక్ష్య ధోరణిని సూచిస్తున్నాయంటూ డ్రాగన్ విదేశాంగ శాఖ ఫైర్ అయింది. ఇకటు ట్రంప్ హెచ్చరికలపై మెక్సికో అధ్యక్షురాలు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. బెదిరింపులు సమస్యలను పరిష్కరించలేవని, ఒకవేళ ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాము కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువుల మీద సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇకటు కెనడా ప్రధాని ట్రూడో ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. డ్రగ్స్ విషయంలో చైనా మీద, అక్రమ వలసల విషయంలో కెనడా, మెక్సికో మీద ట్రంప్ కోపంగా ఉన్నారు. ఫెంటానిల్ అనేది శక్తివంతమైన డ్రగ్. దీని కారణంగా గతేడాది దాదాపు 75,000 మంది అమెరికన్లు చనిపోయారు. ఈ ఫెంటానిల్ లో వాడే పదార్థాల తయారీని ఆపాలని బైడెన్ ప్రభుత్వం కూడా చైనాను కోరింది. మెక్సికో, కెనడాలు మాదక ద్రవ్యాలను, ముఖ్యంగా ఫెంటానిల్ అక్రమ వలసలను అరికట్టే వరకు సుంకాలను కొనసాగిస్తామని ట్రంప్ చెప్పారు. ట్రంప్ ఆర్థిక ఎజెండాలో దిగుమతి సుంకాలు కీలక భాగం. ఎన్నికల ప్రచారంలోనూ దిగుమతి సుంకాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకొస్తే వాటిని భారీగా పెంచుతానని చెప్పారు. చైనాలో తయారైన అన్ని ఉత్పత్తులపై 60% పైగా సుంకాలు విధించాలని ఆలోచిస్తున్నట్లు ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పారు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విధించిన పన్నుల కంటే ఇవి చాలా ఎక్కువ. అయితే అధిక సుంకాలు వృద్ధిని దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని చాలా మంది ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందే తన మార్క్ నిర్ణయాలు, దూకుడును పరిచయం చేస్తున్నారు ట్రంప్. సుంకాల అంశమే కాకుండా అక్రమ వలసలపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు సైన్యాన్ని రంగంలోకి దించుతామని ట్రంప్ ఆ మధ్య ఓ పోస్ట్ చేశారు. మెక్సికో నుంచి అమెరికాకు భారీగా అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. అయితే తనను గెలిపిస్తే కనీసం 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తానని, మెక్సికోతో సరిహద్దులను స్ట్రాంగ్ చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన ట్రంప్ దీని మీద ఎక్కువ నజర్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో 1,10 లక్షల మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నట్లు అంచనా. ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తరువాత వాళ్లందరికీ చుక్కలే.
లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అమెరికా అంతా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట, ప్రాజెక్ట్ 2025. దీన్ని అమలు చేసేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. ఇంతకీ ఈ ప్రాజెక్టులో ఏముంది? ట్రంప్ అసలు ఎజెండా ఏంటి? చైనా, కెనడా దిగుమతుల సుంకాల పెంపునకు ట్రంప్ నిర్ణయంతో ఆ దేశాలపై ఎఫెక్ట్ ఎంత? ట్రంప్ మొదటి 100 రోజుల పాలనలో ఏం జరగబోతోంది? సుంకాల పెంపునకు సంబంధించి చెప్పింది చేస్తే చైనాకు అది కోలుకోలేని దెబ్బే. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న రోజులతో కంపేర్ చేస్తే ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. రియల్ ఎస్టేట్ సంక్షోభంతో పాటు దేశీయ డిమాండ్ వీక్ కావడం, ప్రభుత్వ రుణం పెరగడం లాంటి సవాళ్లతో డ్రాగన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పుడు ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచితే అది మరో భారంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇక 3 దేశాల మధ్య సుంకాలు తక్కువగా ఉండాలని ట్రంప్ గత హయాంలో ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు ఆయన ప్రతిపాదించిన సుంకాలు అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందాన్ని సవాల్ చేసే అవకాశముంది. 2023లో మెక్సికన్ ఉత్పత్తుల్లో 83%, కెనడా ఉత్పత్తుల్లో 75% ఎగుమతులు కేవలం అమెరికాకు వెళ్లాయి. ట్రంప్ చెప్పినట్లు సుంకాలు పెంచితే భారీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. చైనా, మెక్సికో, కెనడాపై సుంకాలు విధించి దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగాలను క్రియేట్ చేయొచ్చనేది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. భారత్ను సుంకాల రారాజు అని పదే పదే సెటైర్లు వేసిన ట్రంప్ ఇప్పుడు మొదటి దశ టారిఫ్ల విషయంలో మినహాయింపు ఇచ్చారు. అయితే ట్రంప్ నిర్ణయాలపై భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. ఇదంతా ఎలా ఉన్నా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న మొదటి 100 రోజులు ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ 2025 విషయంలో రకరకాల భయాలు, అనుమానాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ 2025 అనేది ట్రంప్ మెయిన్ ఎజెండాలో ఒకటిగా మారబోతోందా అనే చర్చ జరుగుతోంది. ప్రాజెక్ట్ 2025 ఆర్కిటెక్టుల్లో ఒకరైన రాస్ వాట్ ను మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ గా ట్రంప్ నామినేట్ చేశారు. దీంతో ఇప్పుడు ప్రాజెక్ట్ 2025 తో ట్రంప్ ను లింక్ చేయడం మొదలైంది. అది అమలైతే పరిస్థితేంటా అనే భయాలు కనిపిస్తున్నాయి. నేను పూర్తి మార్పు తీసుకొస్తా, ప్రభుత్వం తగ్గిస్తా, కొన్ని డిపార్ట్మెంట్స్ ని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ ని రద్దు చేసేస్తా, గవర్నమెంట్ ఎంప్లాయీని తగ్గిస్తా, వేస్ట్ తగ్గిస్తా, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం ఇవన్నీ ఆలోచిస్తా, పూర్తి మార్పు తీసుకొస్తా. అంత మార్పు చేయగలడా లేదా చెప్పలేము. కానీ ఆయన తీసుకొచ్చి ఆయన క్యాబినెట్లో ఇప్పుడు ఎవరెవరైతే ఆయన తీసుకుంటున్నాడో మంత్రులుగా, సెక్రటరీస్గా, అందరూ మార్పు కోసం కూర్చున్న వ్యక్తులు. ప్రాజెక్టు 2025 అనేది 900 పేజీల బుక్. రాబోయే ప్రభుత్వం మొదటి 180 రోజుల్లో ఏం చేయాలన్న దానిపై ఈ ప్రాజెక్టులో పొందుపరుస్తారు. అయితే దీన్ని ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న నియామకాలు ప్రాజెక్టు 2025 అమలు చేస్తారా అనే భయాలను క్రియేట్ చేస్తున్నాయి. బ్యూరోక్రసీ, ప్రభుత్వ ఉద్యోగులు, అబార్షన్, ఇమిగ్రేషన్, ఆర్థిక వ్యవస్థలో దేనిపై ఎలాంటి హక్కులు ఉంటాయి, ఎందులో ఎలాంటి మార్పులు అవసరమనే విషయాలతో ఈ ప్రాజెక్టు 2025లో క్లియర్ గా ఉంది. ఇమిగ్రేషన్, సరిహద్దు నియంత్రణలపై ప్రాజెక్టు 2025లో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇవే ఇప్పుడు చాలా మంది భయాలకు కారణం అవుతున్నాయి. అందులో ఉన్నట్లు చర్యలు తీసుకుంటే 12 లక్షల మందిపై ప్రభావం పడుతుంది. ఇదే ఇప్పుడు చాలా మంది టెన్షన్. ఇప్పటికే పరిపాలనాపరమైన కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకునే పనిలో పడ్డారు. అమెరికా మిలిటరీలో కీలకంగా ఉన్న ట్రాన్స్జెండర్లను తొలగించే దిశగా చర్యలను తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ప్రాజెక్టు 2025 పై ట్రంప్ నిర్ణయమేంటి, మొదటి 100 రోజుల పాలన ఎలా ఉండబోతోంది, ఏం డెసిషన్స్ తీసుకోబోతున్నారనే ఆసక్తి అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది.